మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు ఎక్కువ అంటారు. నిజమేనా అది? అది కూడా నిజం కాదు. ఓకే. హ్మ్. అంటే మన బాడీకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్‌కి జరుగుతున్న విషయమా? కాదు. కాదు. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ బ్లడీ ఫీమేల్ యానిమల్ ఆన్ దిస్ ఎర్త్. అవును. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఎక్సెప్షనల్. హ్మ్. సో, అవన్నీ రెస్ట్ తీసుకుంటాయా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు? లేదుగా. వాటి ఫుడ్‌ని అవే ఎతుక్కుంటాయి, తింటాయి, హ్మ్. ఎన్ హంట్ చేస్తాయి, అన్నీ చేసుకుంటాయి. హ్మ్. అంటే వాళ్ళ బాడీకి అలవాటు ఉన్నవన్నీ అవి చేసుకొని ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేస్తే డెలివరీలు అయిపోతాయి, అన్నీ స్మూత్‌గానే అయిపోతాయి. మనకెందుకు? సో, మన బాడీకి అలవాటున్న పనులన్నీ మనం చేసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. కొత్తవేమీ స్టార్ట్ చేయకూడదు. ఓకే. మెట్లెక్కే అలవాటుంది, ఎక్కొచ్చు. హ్మ్. పనికెళ్ళే అలవాటుంది. ఇప్పుడు లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు హ్మ్. కూడాను. వాళ్ళు 2, 3 ఫ్లోర్స్ నెత్తి మీద ఇంత బరువులు పెట్టుకొని ఎక్కి చేసుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళకొద్దంటే వస్తాయి ప్రెగ్నెన్సీస్. హ్మ్. వద్దంటే నార్మల్ డెలివరీస్ అవుతాయి. అవును. ఇప్పుడు ఈ సుకుమారాలన్నీ ఎక్కువయ్యాయి కదా! నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు. కరెక్టే. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఇలా పట్టుకొని నడుస్తున్నారు, పడిపోతుందేమో అని. అవును. అంత రెస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నారు. సో, నార్మల్ డెలివరీ అవ్వాలి అనంటే మొత్తం డాక్టర్ మీద డిపెండ్ అవ్వదు. ఈ ఓకే. 9 మంత్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్మ్. ప్రెగ్నెన్సీ కాకముందు హ్మ్. మీ బాడీ ఎంత హెల్తీగా ఉంది? అన్న దాన్ని బట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది ఒక 10% డాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. మిగతాదంతా పేషెంట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్‌ని ఎలా హ్యాండిల్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. హ్మ్. సో, చాలా మెంటల్‌గా, ఫిజికల్‌గా ప్రిపేర్ అవ్వాలి ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే. సో, ఇలా ప్రెగ్నెన్సీ రాంగానే రెస్ట్ తీసేసుకుంటూ, నడవకుండా, యాక్టివిటీ లేకుండా ఉంటే మజిల్‌కి స్టామినా పోయి డెలివరీ పెయిన్స్ న్యాచురల్‌గా రావు. నార్మల్ డెలివరీలు అవ్వవు. పెయిన్ తట్టుకునే కేపబిలిటీ ఆ థ్రెషోల్డ్ పడిపోతుంది. కొంచెం ఓహ్! పెయిన్ వచ్చినా కానీ వాళ్ళు ఎక్కువ యాంగ్షియస్ అయిపోతారు. హ్మ్. సో, ఎప్పుడైతే మదర్ టూ మచ్ మెంటల్‌గా డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్‌గా బేబీకి కూడా డిస్టర్బెన్స్ ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. సో, ఆటోమేటిక్‌గా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి.